హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 211 పాయింట్స్ గెయిన్ అయ్యి 62,505 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 50 పాయింట్స్ గెయిన్ అయ్యి 18,563 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 36 పాయింట్స్ గెయిన్ అయ్యి 43,020 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ మూవ్ అవుతుండడం బ్యాక్, ఇంతలా మూవ్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్ రిలయన్స్ యాజ్ ఎ ఇండివిజువల్ కంపెనీ 3% దగ్గరగా పెరుగుతూ ఉండడం నియర్లీ 99 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. సో ఓన్లీ రిలయన్స్ ఇవాళ న్యూట్రల్ గా క్లోజ్ అయితే నిఫ్టీ కూడా ఈవెన్ 49 పాయింట్స్ దగ్గర నెగిటివ్ గా క్లోజ్ అయి ఉండాలి. బికాస్ ఇవాళ ఎంటైర్ రిలయన్స్ 99 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీని పాజిటివ్ గా మూవ్ చేసింది. సరే, ఇక మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్ ఓపెనింగ్ చాలా వోల్టైల్ గా ఉంది, కానీ తర్వాత నుంచి స్లోగా మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవుతూ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేసింది. ఇవాళ మీరు గమనిస్తే ఇవాళ వచ్చిన ర్యాలీ ఆల్మోస్ట్ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 18,620 లెవెల్స్ అరౌండ్ దగ్గరగా రిజెక్షన్ రివర్సల్ తీసుకుంటుండడం. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు గమనిస్తే ఓపెనింగ్ తర్వాత వచ్చిన ర్యాలీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ డౌన్ సైడ్ కి స్లైడ్ అయ్యే ప్రయత్నం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో రెసిస్టెన్స్, సపోర్ట్ అని మీకు ఇక్కడ కనిపిస్తున్నవి, ఇవి మార్కెట్ అయ్యాక డ్రా చేస్తున్నావు కాదు. మీకు ఇవి 9:40 అరౌండ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ట్రేడింగ్ చేస్తూ లెవెల్స్ ని గమనించాలనుకుంటున్న వాళ్ళు మార్నింగ్ టెలిగ్రామ్ లో అండ్ ఈవెన్ న్యూస్ వీడియోస్ లో చెప్తున్న లెవెల్స్ ని కూడా వాచ్ చేయొచ్చు. మల్టిపుల్ టైమ్స్ మనకి పని చేస్తుంటే నేను కొన్నిసార్లు పని చెయ్యో, మార్కెట్ ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తుందని కాదు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సిమిలర్ టైప్ ఆఫ్ రిజెక్షన్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర నుంచి ఇవాళ మార్కెట్ లో కనిపించింది. కొంత ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. కొంత ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకోబోతున్నా. వెనస్డే మనకు కొన్ని ఇంపార్టెంట్ డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండియా Q2 జీడిపి డేటా అప్డేట్ అవుతుంది అండ్ ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి ఒక స్పీచ్ ఉండబోతుంది. సో ఫెడరల్ చైర్మన్ దగ్గర నుంచి వస్తున్న ఈ స్పీచ్ ని కూడా మార్కెట్ ఇంపార్టెంట్ గా గమనిస్తుంది. సో వెనస్డే మనకి ఇంపార్టెంట్ డే. ఆ టైంలో మార్కెట్ టైంలో కాదు, మార్కెట్ ఎండ్ అయ్యాక మనకి డేటా పాయింట్స్ రివీల్ అవుతుంటాయి. కాబట్టి మనకి థర్స్డే మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అండ్ ఫ్రైడే మోస్ట్ ఇంపార్టెంట్ యుఎస్ కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ డేటా అప్డేట్ అవుతుంది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో వచ్చే మెయిన్ ఎలిమెంట్. సో ఫెడ్ చైర్మన్ దగ్గర నుంచి అంత హాకిష్ స్టేట్మెంట్స్ ఈసారి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు. బికాస్ రీసెంట్ టైమ్స్ లోనే వడ్డీ రేట్లు అంత అగ్రెసివ్ గా పెంచాల్సిన రిక్వైర్మెంట్ లేదని ఫెడ్ మినిట్స్ లో అప్డేట్స్ వచ్చాయి. కాబట్టి ఈసారి అంత హాకిష్ ఆర్ అంత నెగిటివ్ స్టాండ్ వాళ్ళు తీసుకుంటారని ఏం లేదు. ఇండియన్ Q2 జీడిపి డేటా ఎలా ఉంటుందో గమనించాలి. అండ్ నాన్ ఫార్మ్ పేరోల్స్ లైక్ ఈ జాబ్స్ డేటా ఎలా ఉంటుంది, యుఎస్ జాబ్ డేటా ఎలా ఉంటుందని ఫ్రైడే మీన్స్ December 2nd మనం గమనించాల్సి ఉంటుంది. అండ్ గ్లోబల్ గా జరుగుతున్న అన్సర్టనిటీస్ ని మీరు వాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. పర్టికులర్ గా చైనాలో అన్సర్టనిటీ అయితే నెలకొంది. అక్కడ ఈ వైరస్ రిలేటెడ్ గా తీసుకుంటున్న రెస్ట్రిక్షన్స్ కారణంగా అక్కడ ప్రజలు దాన్ని రెసిస్ట్ చేస్తూ అండ్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా అక్కడ సిటిజన్స్ ఉంటుండడం, అక్కడ కొంత అన్సర్టనిటీని క్రియేట్ చేస్తుండడం చైనా మార్కెట్స్ అయితే ఫాలో అయ్యాయి. సో అక్కడ అలాంటి అన్సర్టనిటీ ఉంటుండడం అక్కడికి వెళ్లాల్సిన బిజినెస్ ఆర్ ఫండ్ ఫ్లోస్ అని ఇండియా ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ కి షిఫ్ట్ అవుతున్నట్లయితే చైనాకు ఉంటున్న నెగిటివ్ ఇతర ఎమర్జింగ్ మార్కెట్స్ కి పాజిటివ్ అవుతుంది. అండ్ మీరు గమనిస్తుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ప్రెజెంట్ స్పాట్ ప్రైస్ కంటే చాలా ఎక్కువలో ప్రీమియం లో ట్రేడ్ అవుతున్నాయి. మీన్స్ మార్కెట్ ప్యూర్లీ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కే వెళ్తుందని అగ్రెసివ్ గా లాంగ్ పొజిషన్స్ FIS బిల్డ్ చేశారు. అండ్ ఈవెన్ బ్లూంబర్గ్ లో ఒక ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది. ఇక్కడ మీరు గమనించారంటే FIS ఎప్పుడూ లేనంత విధంగా లాంగ్ పొజిషన్స్ మార్కెట్ లో మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడ మీరు గమనించవచ్చు. వైట్ లైన్ లాంగ్ పొజిషన్స్ ది, బ్లూ లైన్ షార్ట్ పొజిషన్స్ ది. సో ఇండెక్స్ రిలేటెడ్ గా షార్ట్ పొజిషన్స్ డిక్లైన్ అవుతున్నాయి, లాంగ్ పొజిషన్స్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా బిల్డ్ అవుతున్నాయనే డేటా ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కాల్స్ రిలేటెడ్ గా లైక్ ఇండెక్స్ రిలేటెడ్ గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా కాల్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా ఈ రీసెంట్ టైమ్స్ లో లాంగ్ మీన్స్ వాటి బయింగ్ పెరుగుతుందని, ఈవెన్ ఆప్షన్స్ డేటా కూడా ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ కే వెళ్తుందని ఒక సంకేతాన్ని ఇస్తుందనేలా బ్లూంబర్గ్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేస్తున్నారు. బట్ పర్సనల్ గా నేను గమనించింది FIS ఒక ఇంటెన్సిటీ ఆర్ వాళ్ళ ఎక్కువ యాక్టివిటీ మార్కెట్ చాలా టాప్ లో ఉన్నప్పుడే వస్తుంటుంది. వాళ్ళు మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు అంత యాక్టివ్ గా బై చేయరు, మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో కూడా రారు. మార్కెట్ టాప్ స్టేజ్ కి వెళ్ళింది, ఇంక ఇక్కడ నుంచి అసలు మార్కెట్ కి స్కోప్ ఉందా లేదా అన్నప్పుడే ఎంటర్ అవుతారు. అక్కడ నుంచి కొంతవరకు మార్కెట్ ని అప్ సైడ్ కి మూవ్ చేసి అగైన్ వాళ్ళ యాక్టివిటీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి FIS ఒక యాక్టివిటీని ఒక డైరెక్షనల్ గా చూడాలి తప్పితే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు ఇక్కడ నుంచి ఇంకా భారీ ర్యాలీ ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ తో ఉండకూడదు. రీసెంట్ గా ఉంటున్న మ్యాక్రో డేటా ప్రకారం మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుందన్న ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అయితే కనిపించట్లేదు. పర్టికులర్ గా FIS ఈక్విటీలో మీరు గమనిస్తే ఈ నవంబర్ లోనే 11,358 crore దగ్గరగా వాళ్ళు బై చేశారు. అండ్ ఐ థింక్ వాళ్ళ లాంగ్ పొజిషన్ యాక్టివిటీ ఆల్మోస్ట్ 71% దగ్గరగా లాంగ్స్ ఉన్నాయి ఫ్యూచర్ లో. అండ్ వాళ్ళ లాంగ్ ఎక్స్పోజర్ లైక్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందన్న వాళ్ళ వ్యూ ఉంది చూసారా, వాళ్ళ ఇంటెన్సిటీ ఉందా, అదే లాస్ట్ 2 years లో హైయెస్ట్ గా ఉంది. క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఫాలో అవుతుండడం, ఇలా FIS ఒక ఇంటెన్సిటీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో పెరుగుతుండడం ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తూ ఉంది. సో ఇందాక అనుకున్నట్టు Q2 ఇండియన్ జీడిపి డేటా అండ్ US ఫెడ్ చైర్మన్ స్పీచ్ మనకి వెనస్డే రాబోతున్న అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. IEX రిలేటెడ్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్ లాస్ట్ ఫ్రైడేనే మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. బైబ్యాక్ ఒక సైజ్ చాలా చిన్నది అండ్ అది కూడా ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ అవుతూ ఉండడం
స్టాక్ రిలేటెడ్ గా అది మంచిది కాదు అనుకున్నాం. దాని రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ స్టాక్ లో ఇవాళ కనిపించింది అనుకోవచ్చు. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపించింది. మీకు గుర్తుంటే Q2 FY23 లో మీన్స్ వీళ్ళ రీసెంట్ రిజల్ట్స్ లో IX వాళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ కార్బన్ ఎకోసిస్టమ్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఎవాల్యుయేట్ చేస్తున్నా ఒక అప్డేట్ చేశారు కదా. లైక్ ఈ కార్బన్ క్రెడిట్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న EKA ఎనర్జీ వీళ్ళు ఏ సెగ్మెంట్ లో అయితే బిజినెస్ ని చేస్తున్నారో అదే సెగ్మెంట్ లోకి IX వాళ్ళు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. EKA ఎనర్జీ ఒక స్ట్రాంగ్ డామినెంట్ ప్లేయర్ ఈ కార్బన్ మార్కెట్ లో. బట్ స్టిల్ ఆ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ని ఎవాల్యుయేట్ చేద్దాం అనుకున్నారు కదా. ఈ సేమ్ అప్డేట్ రిలేటెడ్ గా ఇప్పుడు ఫర్దర్ గా IX వాళ్ళు ఎక్స్చేంజెస్ కి November 26th ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. వీళ్ళు ఒక సబ్సిడరీని ఫార్మ్ చేసి మీన్స్ వీళ్ళ అండర్ లో ఒక కంపెనీని ఫార్మ్ చేసి కార్బన్ మార్కెట్ లో ఉంటున్న బిజినెస్ ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేస్తారనేలా మీన్స్ అఫీషియలీ కార్బన్ మార్కెట్ కోసం ఒక సబ్సిడరీని ఫార్మ్ చేశారనేలా డేటాని అప్డేట్ చేస్తూ ఉండడం. ఫ్రెండ్స్ IX అంటే కేవలం పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామే కాదు, వీళ్ళకి IGX బిజినెస్ ఉంది. ఇప్పుడు ఈ కార్బన్ మార్కెట్ లో కూడా వీళ్ళు డైవర్సిఫై అవుతారు మీన్స్ అక్కడ కూడా ఉంటున్న ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తారంటున్నారు. కాబట్టి ఇఫ్ అక్కడ హిట్ అవుతున్నట్లయితే ఓకే, అది ఫర్దర్ గా వీళ్ళకి ఇంక్రిమెంటల్ రెవెన్యూస్ మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇఫ్ కాకపోతున్నా ప్రెసెంట్ దాని కారణంగా కార్బన్ మార్కెట్ అని వీళ్ళు ఇచ్చిన అప్డేట్ కారణంగా ఈ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు ర్యాలీ అవ్వలేదు కాబట్టి ఆ పాజిటివిటీ ఇంకా స్టాక్ ప్రైస్ లో డిస్కౌంట్ అవ్వనట్టు. సో ఓవరాల్ అక్కడ వీళ్ళు ఎలా గ్రో అవుతున్నారని దాన్ని బట్టి స్టాక్ ప్రైస్ ఒక ఫర్దర్ మూవ్ అండ్ ఈవెన్ IGX రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ ఉంటుందనే దాన్ని బట్టి కూడా ఈవెన్ పవర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా ఈవెన్ కొంత మార్కెట్ షేర్ ని ప్రెసెంట్ ఈవెన్ 90% దగ్గరగా మార్కెట్ షేర్ ఉంది అబౌవ్ దగ్గరగా. ఈవెన్ అక్కడ మార్కెట్ షేర్ ని కోల్పోతున్న IGX అండ్ ఈ కార్బన్ మార్కెట్స్ లో ఏదైనా గెయిన్ చేసుకోగలుగుతుంటే వీళ్ళు అక్కడ బిజినెస్ ని అది ఫర్దర్ స్టాక్ ని స్టెబిలైజ్ చేస్తుంది అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ కూడా కొన్ని రైల్వే స్టాక్స్ ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. ఎగ్జాంపుల్ RVNL స్టాక్ ఇవాళ 10% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. IRFC 5% అబౌవ్ అండ్ టెక్స్మాకో 8%. అదేవిధంగా టెటాగర్ వ్యాగన్స్ కూడా 5% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది. ఇవనే కాదు ఎంటైర్ రైల్వే స్పేస్ అంతా కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూసుకున్న మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా 20% అబౌవ్ రిటర్న్ ని జనరేట్ చేశాయి. ద మ్యాక్స్ కేస్ RVNL టెక్స్మాకో అయితే నియర్ టు 100% దగ్గరగా రిటర్న్స్ ఆ స్టాక్స్ లో లెస్ దాన్ 1 year లో కనిపించింది. కేవలం IRCTC స్టాక్ మాత్రమే ఈ పర్టికులర్ రైల్వే సెక్టర్ రిలేటెడ్ గా డైరెక్ట్ రిలేషన్ ఉంటూ పెద్దగా మూవ్ అవ్వని స్టాక్ అండ్ అది ఆల్రెడీ లిస్టింగ్ పాయింట్ నుంచి హైయర్ వాల్యుయేషన్ లో ఉంది కాబట్టి అండ్ మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ పార్టిసిపెంట్స్ అందరూ కూడా IRCTC ని ఫస్ట్ నుంచి ఫోకస్ చేస్తూ వచ్చారు. బట్ ఈ రెస్ట్ ఆఫ్ ద రిమైనింగ్ స్పేస్ లో అంత యాక్టివిటీ ఫస్ట్ నుంచి కనిపించేది కాదు. కానీ రీసెంట్ టైమ్స్ పర్టికులర్ గా లాస్ట్ 1 or 2 months నుంచి ఒక బిగ్ మూవ్ అయితే మనకి రైల్వే స్టాక్స్ లో కనిపిస్తుంది. చాలా వరకు వస్తున్న క్వశ్చన్ ఎందుకు ఇంతలా రైల్వే స్టాక్స్ పెరుగుతున్నాయని. ఫ్రెండ్స్ కొన్ని సెక్టార్స్ లో వస్తున్న మూవ్ ని మనం అంచనా వేయడం కూడా కొంత కష్టం అవుతుంది. ఇలా రైల్వే స్టాక్స్ మూవ్ అవబోతున్నాయని మీరు ఎక్కడ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా చూసుండ్రు. అండ్ ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ కూడా మూవ్ అయిపోయాక మనకి ఇలా మూవ్ అయ్యాయని అర్థమైంది కానీ మూవ్ అవ్వక ముందు ఇలా మూవ్ అవుతాయనే అంచనాలు కూడా మనకు ఉండవు. బికాస్ ఇవి గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్స్ పై డిపెండ్ అయ్యే కంపెనీస్ కాబట్టి ఇవి ప్యూర్లీ అప్కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ వాళ్ళు భారీగా స్పెండ్ చేయనున్నారు. దాని కారణంగా ఇవి లాభపడనున్నాయని బిగ్ ప్లేయర్స్ నమ్మి ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కారణంగానే స్టాక్స్ లో మనకి ఇలాంటి ర్యాలీ కనిపిస్తుంది. అండ్ దానికి తగ్గట్టే రీసెంట్ టైమ్స్ లో స్టాక్స్ లో కూడా అలాంటి నెంబర్స్ డెలివర్ అవుతున్నాయి. చూస్తే మీరు RVNL కానీ IRFC కానీ అండ్ ఈవెన్ IRCON కానీ వీళ్ళు రీసెంట్ నెంబర్స్ బాగున్నాయి. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా మేము బెటర్ గా పర్ఫార్మ్ చేస్తామని మేనేజ్మెంట్స్ చెప్తున్నా కూడా ఈ రైల్వే స్టాక్స్ లో బెటర్ స్ట్రెంత్ ని మనకి చూపిస్తున్నాయి. నెక్స్ట్ టైర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఎంటైర్ టైర్ స్టాక్స్ ని మీరు గమనించండి. సిఎట్ 7% పెరిగింది, JK టైర్స్ 13% పెరిగింది, అపోలో టైర్స్ నియర్లీ 6% అబౌవ్ పెరిగింది. దీని అంతటికి ఉంటున్న బ్యాక్ ఇంపార్టెంట్ రీజన్ UBS వాళ్ళు ఈ టైర్ సెక్టార్ రిలేటెడ్ గా ఎంటైర్ స్పేస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మాట్లాడుతూ అందులో వాళ్ళ టాపిక్ అపోలో టైర్స్ అని చెప్తూ బై రేటింగ్ ఇస్తూ ప్రీవియస్ గా ఇచ్చిన 295 టార్గెట్ ని అప్ సైడ్ కి మూవ్ చేస్తూ 355 నెక్స్ట్ 12 months లో వెళ్తుందనేలా పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. కేవలం అపోలో టైర్స్ గురించి మాట్లాడలేదు, ఎంటైర్ టైర్ స్టాక్స్ గురించి మాట్లాడారు. వీళ్ళు మెన్షన్ చేస్తున్న థీమ్ ఒకటే, కమోడిటీ ప్రైజెస్ తగ్గుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో మీన్స్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతుండడం, రబ్బర్ ప్రైజెస్ తగ్గుతూ ఉండడం టైర్ కంపెనీస్ రిలేటెడ్ గా బెటర్ గ్రోత్ కి ఉంటుందని. దీని కారణంగా ప్రెసెంట్ ఉంటున్న గ్రాస్ మార్జిన్స్ ఆల్మోస్ట్ అప్కమింగ్ ఇయర్స్ లో డబుల్ అవుతాయని చెప్తున్నారు. లైక్ అపోలో టైర్స్ వాళ్ళు రీసెంట్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ 5% దగ్గరగా గ్రాస్ మార్జిన్స్ ఎబిడా మార్జిన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే అది FY24 నాటికి నియర్లీ 14% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుందని, FY22 లో 6% దగ్గరగా ఉన్న ROE FY25 నాటికి మోర్ దాన్ డబుల్ ఆల్మోస్ట్ 13% కి వెళ్తుందని. అండ్ ఈవెన్ డెట్ కూడా ప్రెసెంట్ వీళ్ళకి 5500 crore దగ్గరగా ఉన్నాయి అప్పులు, అది ఆల్మోస్ట్ హాఫ్ అవుతుందని ఆల్మోస్ట్ 2600 crore కి వెళ్తుందని. అండ్ ఇవన్నీ జరుగుతాయని అపోలో టైర్స్ లోనే కాదు ఎంటైర్ టైర్ స్టాక్స్ లో కూడా జరుగుతాయని వీళ్ళు భావించడానికి మెయిన్ రీజన్ కమోడిటీ ప్రైజెస్ తగ్గడం అండ్ ఆయిల్ ప్రైజెస్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా ఇక్కడ స్టెబిలైజ్ అవుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండడం. అండ్ ఆటో సెక్టార్ లో కనిపిస్తున్న స్ట్రాంగ్ డిమాండ్, మంచి ఆర్డర్ బుక్ కూడా అక్కడ నమోదవుతుండేసరికి ఈవెన్ ఇక్కడ ట్రేడ్ అవుతున్న టైర్ స్టాక్స్ ఒక వాల్యుయేషన్స్ కూడా వాళ్ళకి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయని. బికాస్ ప్రెసెంట్ ఇప్పుడు కూడా అపోలో టైర్స్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ తో చూస్తే 12 times FY24 ప్రైస్ టు ఎర్నింగ్ ఎస్టిమేట్స్ లో ట్రేడ్ అవుతుంది. వాటి కాంపిటీటర్స్ అండ్ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తున్నది అట్రాక్టివ్ వాల్యుయేషన్ అని వాళ్ళు
భావిస్తూ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తాయి టైర్ స్టాక్స్ అని. అండ్ అపోలో టైర్స్ ని స్పెసిఫిక్ స్టాక్ గా చూస్తున్నట్లు ఎంటైర్ టైర్ స్పేస్ రిలేటెడ్ గా ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉండడం స్టాక్స్ అన్నిట్లో కూడా ఇవాళ ఇంతలా బులిష్ మూవ్ కి రీజన్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ SBI కార్డ్స్ వాళ్ళు డేటాని పబ్లిష్ చేశారు. కార్డ్స్ డేటా అక్టోబర్ మంత్ కి సంబంధించింది. అక్టోబర్ మంత్ లో 3.4 lakhs దగ్గరగా కార్డ్స్ ని కొత్త కార్డ్స్ ని యాడ్ చేసుకున్నారు. అది మంత్ ఆన్ మంత్ మీన్స్ ప్రీవియస్ మంత్స్ తో కంపేర్ చేస్తే 2.3% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే 19% ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ వీళ్ళు ఎడిషన్ అయితే చేసుకోగలిగారు. స్పెండింగ్ పరంగా మంత్ ఆన్ మంత్ లో పెద్ద గ్రోత్ ఏం లేదు అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో 22% గ్రోత్ ఉంది. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా మార్కెట్ షేర్ 18% దగ్గరగా మెయింటైన్ చేస్తున్నారు. సో సిగ్నిఫికెంట్ గ్రోత్ ఏం లేదు కానీ అలానే వీక్ నెంబర్స్ కూడా కాదు కాబట్టి స్టాక్ ఇవాళ పెద్ద పెరగలేదు అలానే ఫాలో అవ్వలేదు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా RBI రిలేటెడ్ గా పేటిఎం వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఎదురయ్యాయి కదా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ రిలేటెడ్ గా. దాని రిలేటెడ్ గా RBI వాళ్ళు అగైన్ వాళ్ళ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ రిలేటెడ్ గా అప్లికేషన్ ని రీసబ్మిట్ చేయాల్సి ఉంటుందని 120 days లోపు ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని పేటిఎం వాళ్ళకి ఆదేశాలను అయితే ఇచ్చారు. అండ్ ఆ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ వీళ్ళకి లభించేంత వరకు కూడా కొత్త మర్చెంట్స్ ని వీళ్ళ ఆన్లైన్ మర్చెంట్స్ ని యాడ్ చేసుకోకూడదు ఆన్ బోర్డ్ చేసుకోకూడదు అనే రిస్ట్రిక్షన్ కూడా విధించారు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో ఈ పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ రిలేటెడ్ గా వీళ్ళు అగైన్ RBI వాళ్ళకి అప్లై చేసినప్పుడు అక్కడ కానీ వీళ్ళకి అప్రూవల్ వస్తున్నట్లయితే మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఇఫ్ లేనట్లయితే మీన్స్ అగైన్ అక్కడి నుంచి ఏదైనా రిస్ట్రిక్షన్స్ RBI వాళ్ళు నెగిటివ్ గా కానీ లైసెన్స్ కి అగైనెస్ట్ గా రెస్పాండ్ అవుతుంటే అది పేటిఎం రిలేటెడ్ గా నెగిటివ్ గా ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతూ ఎంటైర్ ప్రాసెస్ రిలేటెడ్ గా వీళ్ళు పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారని అంతా అనుకున్నట్టే జరిగితే బిజినెస్ పై కూడా ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదనేలా మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేశారు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. అన్ని గవర్నమెంట్ వెహికల్స్ అండ్ బస్సెస్ ఏవైతే 15 years కి మించి రోడ్స్ పై తిరుగుతున్నాయో వాటన్నిటిని కూడా స్క్రాప్ చేసి కొత్త వెహికల్స్ ని వాటి ప్లేస్ లో రీప్లేస్ చేయాలనేలా గవర్నమెంట్ దగ్గర నుంచి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇదేం ఫైనల్ ఆర్డర్ కాదు, జీవో ఏం కాదు, ఇది ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఒక 30 days పాటు దీనిపైన సజెషన్స్ ని తీసుకుంటారు. ఇఫ్ అంతా బాగుందనేలా వీళ్ళకి సజెషన్స్ వస్తూ ఉంటే ఇది April 2023 నుంచి అమలు చేయాలనుకుంటున్నట్లు కూడా గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇఫ్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటున్నట్లయితే దాని అది అశోక్ లీలాండ్ కి అండ్ టాటా మోటార్స్ కి మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా JP Morgan వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. JP Morgan వాళ్ళు హిందుస్థాన్ పెట్రోలియం రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 285 అని ఎంటైర్ ఆయిల్ మార్కెటింగ్ స్పేస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుండడం. HPCL BPCL స్టాక్స్ ఇవాళ 5% మూవ్ అయ్యాయి. వాళ్ళు ఇస్తున్న టార్గెట్ అప్ సైడ్ టార్గెట్ అండ్ వాళ్ళు ఇస్తున్న పాజిటివ్ వ్యూ కి బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ లాజిక్ రీసెంట్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఫాలో అవుతుండడం LPG అండ్ పెట్రోల్ రిలేటెడ్ గా వీళ్ళని ప్రాఫిటబుల్ గా మార్చిందని. డీజిల్ రిలేటెడ్ గా స్టిల్ లాసెస్ కంటిన్యూ అవుతున్నాయి బట్ అది ప్రీవియస్ గా ఉంటున్న లాసెస్ కంటే చాలా తక్కువ లాసెస్ కాబట్టి అది వీళ్ళ ప్రాఫిటబిలిటీని అంత ఎక్కువ ఇంపాక్ట్ చేయదని. రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ అగైన్ రివర్సల్ అయ్యి టాప్ సైడ్ కి మూవ్ అయిపోయేంత కండిషన్స్ ప్రెసెంట్ గ్లోబల్ గా లేవు. సో ఫాల్ అయిన క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇక్కడ స్టెబిలైజ్ అయ్యి ఇంకా ఫర్దర్ గా కావాలన్నా కొంత ఫాల్ అవుతుంది కానీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ లో ఫర్దర్ గా స్టెబిలిటీ ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న పాలసీస్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి బెనిఫిట్ చెందేలా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది కదా. అలా పాలసీ పరంగా వస్తున్న చర్యలు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా అప్కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీస్ ని పాజిటివ్ గా మూవ్ చేస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ టార్గెట్ ని హిందుస్థాన్ పెట్రోలియం రిలేటెడ్ గా 285 రూపీస్ పర్ షేర్ నెక్స్ట్ 12 months టార్గెట్ అనేలా JP Morgan వాళ్ళు రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ లాజిస్టిక్స్ కంపెనీ అయిన గేట్వే దృష్టి పార్క్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ప్రెమిసెస్ లో మీన్స్ వీళ్ళ కంపెనీలో November 24 to November 27 ఇన్ బిట్వీన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాక్స్ సర్వేని కండక్ట్ చేశారని అండ్ ఎంటైర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఈవెంట్ రిలేటెడ్ గా కంపెనీ కోఆపరేట్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేశారని. దీని కారణంగా వీళ్ళ బిజినెస్ పై ఎటువంటి ఇంపాక్ట్ ఉండదనేలా గేట్వే వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో వరుసగా 4వసారి వాళ్ళ వెహికల్ ప్రైజెస్ ని పెంచుతున్నట్లు అప్ టు మాక్సిమం 1500 రూపీస్ దగ్గరగా వీళ్ళ వెహికల్ ప్రైజెస్ పెంచనున్నట్లు అండ్ ఇలా పెంచుతున్న ధరలని December 1st నుంచి అమలు అవుతాయనేలా అప్డేట్ చేశారు. ఇది 4వసారి. ప్రీవియస్ గా సెప్టెంబర్ లో నియర్లీ 1000 రూపీస్ దగ్గరగా పెంచారు, అప్ టు 1000 దగ్గరగా పెంచారు. ఇప్పుడు అగైన్ అప్ టు 1500 డిపెండింగ్ అపాన్ ద మోడల్ అండ్ డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ వీళ్ళు ఇంక్రీజ్ చేస్తున్నట్లు హీరో మోటో కార్ప్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం. స్టాక్ ఇవాళ 2.5% పెరిగింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ కంపెనీ అయిన వాటెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా నోబ్రా వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ ఇక్కడ నుంచి ఫర్దర్ గా 54% అప్ సైడ్ కి మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని టార్గెట్ స్టాక్ కి 480 గా మెన్షన్ చేశారు. ఇలా వీళ్ళు పాజిటివ్ గా చూడడానికి మెయిన్ రీజన్ వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిటబిలిటీ అండ్ క్యాష్ ఫ్లోస్ జనరేషన్ పై ఫోకస్ చేస్తున్నారని వీళ్ళ రష్యన్ ప్రాజెక్ట్ కూడా రెజ్యూమ్ అయింది కాబట్టి ఎబిటా బై FY24 1% అండ్ FY25 కి 4% దగ్గరగా వీళ్ళ ఆపరేటింగ్ సైడ్ వీళ్ళు బెనిఫిట్ చెందుతారని. అండ్ ఇందాక అనుకున్నట్టు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కారణంగా నియర్లీ 1000 crore విలువ చేసే ఒక ఆర్డర్ వీళ్ళకి సస్పెండ్ అయింది కానీ అది ఫర్దర్ గా రెజ్యూమ్ అవబోతుంది కాబట్టి అది వీళ్ళ రిలేటెడ్ గా బిగ్ పాజిటివ్ ఎలిమెంట్. అది వీళ్ళ ఫర్దర్ నెంబర్స్ ని ఇంప్రూవ్ చేస్తూ FY24 అండ్ FY25
2025 నాటికి వీళ్ళ రెవెన్యూస్ అండ్ ప్రాఫిటబిలిటీలో ఇంక్లూడ్ అవుతుందని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తూ స్టాక్ టార్గెట్ గా 480 రూపీస్ నోమరా వాళ్ళు ఇస్తూ ఉండడం ఇవాళ 4.5% స్టాక్ మూవ్ అయింది. నెక్స్ట్ రీసెంట్ ఫ్రైడే సెబీ వాళ్ళు స్టాక్ బ్రోకర్స్ కి అగైనెస్ట్ గా మీన్స్ వాళ్ళకి నెగిటివ్ గా ఉండే ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ ని తీసుకొచ్చారు. ఇది April 1st 2023 నుంచి అమల్లోకి రానుంది. సో సెబీ వాళ్ళు చెప్పాలనుకుంటుంది ఇప్పటి వరకు ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వచ్చింది అనుకోండి మనం యూస్ చేస్తున్న ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లో సోషల్ మీడియాస్ లోనూ మనం లేకపోతే ఎక్కడైనా వెళ్ళి ఇలా గ్లిచ్ వచ్చింది ఏంటి అని మనం బ్రోకర్స్ అడుగుతూ ఉంటాం. కానీ బ్రోకర్స్ సెబీ వాళ్ళకి కానీ ఎక్స్చేంజెస్ కానీ అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన రిక్వైర్మెంట్ ఇప్పటి వరకు లేదు. కానీ సెబీ వాళ్ళు చెప్తున్నది ఇక నుంచి ఏదైనా టెక్నికల్ గ్లిచ్ వస్తే అది జస్ట్ ఒక టెక్నికల్ గ్లిచ్ అని కొట్టిపారేయడం కాకుండా టెక్నికల్ గ్లిచ్ వచ్చిన విత్ ఇన్ 1 hour లోపు స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ లకి బ్రోకర్స్ అందరూ కూడా ఫస్ట్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయాలని చెప్తున్నారు. సో విత్ ఇన్ 1 hour లోపు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయాలని చెప్తుండడం ఫస్ట్ అప్డేట్. సెకండ్ ది ఈవెన్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేసాం అక్కడితో అయిపోయిందని కాకుండా ఇన్సిడెంట్ జరిగిన డే నుంచి ఇంకొక 1 day లోపు టోటలీ T+1 day లోపు PIR మీన్స్ ప్రిలిమినరీ ఇన్సిడెంట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ లో అసలు ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరిగింది అండ్ ఎంత టైం అది కంటిన్యూ అయిందనే ఒక డేటాని వీళ్ళు అందించాల్సి ఉంటుందని మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఎందుకని ఇలా వీళ్ళకి ఇష్యూ జరుగుతుందని ఒక రూట్ కాస్ ని కూడా వీళ్ళు అనాలిసిస్ చేసి నెక్స్ట్ 14 days లోపు సెబీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని ఇలా సెబీ వాళ్ళు ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎప్పుడు కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి బ్రోకింగ్ ప్లాట్ఫామ్స్. దానికి రీజన్ ఏం చెప్తారు, సర్వర్స్ పై ఎక్కువ బర్డన్ పడడం కారణంగానే ఇలా జరిగిందని చెప్తుంటారా. సో బ్రోకర్స్ అందరూ కూడా వాళ్ళ క్లయింట్స్ రిలేటెడ్ గా వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో ఉంటున్న యాక్టివిటీలో పీక్ యాక్టివిటీ ఎప్పుడు ఎక్కువ మంది క్లయింట్స్ వస్తున్నారో తెలుసుకొని ఆ పీక్ యాక్టివిటీకి 1.5 times దగ్గరగా సర్వర్ ఆర్ కెపాసిటీస్ ని వీళ్ళు మెయింటైన్ చేయాలనేలా సెబీ వాళ్ళు ఆదేశాలను ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా April 1st 2023 నుంచి అయితే అమల్లోకి రానున్నాయి. అండ్ ఎంటైర్ సర్క్యులర్ ఒక రిపోర్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో ప్యాకేజింగ్ లేబుల్ లామినేషన్ అండ్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ కోసం పాలీప్రొపిలిన్ ఫిలిమ్స్ ని తయారు చేసే కాస్మో ఫస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు December 1st వీళ్ళ బోర్డు సమావేశాన్ని కండక్ట్ చేసి బైబ్యాక్ డెసిషన్ తీసుకుంటారనేసరికి ఇవాళ స్టాక్ ఇంతలా మూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి ఈ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి భారీ మొత్తంలో షేర్స్ ని కూడా కొంటున్నారు. అండ్ అలా కొంటూ ఉండడం అండ్ ఇప్పుడు బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తుండడం. సో చూడాలి December 1st వీళ్ళు ఎటువంటి బైబ్యాక్ ని ఇవ్వనున్నారని. సో ఈ బైబ్యాక్ అప్డేట్స్ అండ్ ప్రీవియస్ గా ప్రమోటర్స్ ఓపెన్ మార్కెట్ నుంచి కొంటున్నారన్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ 8% అబోవ్ దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఇదే లెవెల్. ఇక సపోర్ట్ 18,520 అండ్ ఆ బిలో 18,450 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 42,890 అండ్ రెసిస్టెన్స్ 43,130 ఫర్ ది బ్రేక్ అయితే 43,370. ఇక నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 18,500 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతూ స్టెబిలైజ్ అవుతూ ఉండేసరికి అక్కడ అన్వైండింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక కొత్త బేస్ 18,500 దగ్గర ఫామ్ అవుతున్నట్లు మనం అనుకోవచ్చు. సో కాబట్టి ఇక రెసిస్టెన్స్ 18,500 కాక 18,800 ని కాల్ రేటర్స్ చూస్తున్నారు. న్యూ బేస్ గా 18,500 సపోర్ట్ అండ్ ఆ బిలో 18,300 ఇంపార్టెంట్ సెకండ్ సపోర్ట్ గా కనిపిస్తుంది. మీన్స్ ఓవరాల్ 18,500 అబోవ్ 18,800 నెక్స్ట్ మార్కెట్ రిలేటెడ్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ ఇమీడియట్ గా 18,500 బట్ అది నియర్ గా ఉంది కాబట్టి 18,300 ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించవచ్చు. 18,300 టు 18,800 ఈ 500 పాయింట్ రేంజ్ లో మార్కెట్ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.